శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, మనం చూస్తూనే ఉంటాం, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే పడతారు. ఉదాహరణకి హీరో విజయ్ దేవరకొండ గారు కావచ్చు, క్రికెటర్ విరాట్ కోహ్లీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్లోనే పుడతారు. ఒక్క మ్యాచ్ ఒక్క సినిమా లాగా, అంటే ఒక 1 year టైంలోనే 100 కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తుంటారు. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే రేఖ ఏంటి? మన చేతుల్లో ఉంటుందా ఆ రేఖ ఏంటి? ఇక్కడ మీరు పేర్లు ఇద్దరివి మెన్షన్ చేశారు. అయితే నా సిద్ధాంతం ఏమిటంటే పేర్లు ఎవళ్ళే కూడా అంటే ప్రస్తుతము మనం చూసేటువంటి వాళ్ళ పేర్లని మనం ఛానల్స్లో ఉపయోగించకూడదు. ఓకే. అయితే గతంలో చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళు మహాపురుషుల యొక్క వాళ్ళని మనం వాళ్ళ యొక్క ఆదర్శాన్ని మనం తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఆకస్మిక ధనలాభము అంటే సంపద అంటే ప్రతిదీ ధనంతో మనం చూస్తున్నాం గనక ఏదైనా సరే సడన్గా వచ్చిందని అనుకుంటాం మనం. కాదు, అది ప్రారంభం నుంచి ఆ యోగం అనేటువంటిది ఉంటే ఈ ధనరేఖ అనేటువంటిది యోగరేఖ. ఇది ఎబ్నార్మల్ ఫేట్ అని ఇందాక ఒక చెప్పాను నేను, అసాధారణం అనేటువంటి యోగము. అయితే అది బాల్యం నుంచి ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే అతనికి ఒక 25 సంవత్సరాలు వచ్చిన వెంటనే సడన్గా వచ్చేసింది అనుకుంటాం. సడన్గా రావడానికి అంతకుముందు ఎంత కృషి చేశాడు ఆయన. మీరు సడన్గా అనేటువంటిది లాటరీ లాంటిది. అయితే సడన్ ఇది లాటరీ కాదు. మీరు ఉపయోగించినటువంటి ఆ వ్యక్తులు అంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి గుర్తించి ఇంత సంపాదించాడు అనుకుంటున్నాం మనం. అంటే అప్పటికి ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచో వాళ్ళ వయసు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇద్దరి వయసు 25 ఏళ్ళు అనుకుందాం, వాళ్ళకి 12వ సంవత్సరం వయసు నుంచి కూడా ఆ క్రికెటర్ అయితే ఆ క్రికెట్లోను, ఆ సినిమా అయిన అయితే సినిమాలోను దాన్ని అనేకమైనటువంటి అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి తమ ప్రతిభను ప్రతిరోజు మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఆ క్రికెటర్ మీరు అతని లైఫ్ హిస్టరీలోకి వెళ్ళండి. అర్ధరాత్రి అపరాత్రి కాకుండా ఈ కోచింగుల్లో చేస్తూ ఉంటారా, ప్రాక్టీస్, నెట్ ప్రాక్టీస్ అంటారా, అనేక గంటల తరబడి చేస్తారు. దాని ఫలితమే సడన్గా ఆ రేఖ ఎక్కడో చోట స్ట్రాంగ్గా దృఢంగా ఏ వయసు నుంచి అదైతే విస్తరిస్తోందో ఆ వయసు నుంచి అది అనంతంగా కొనసాగుతుంది, లేదా కొంతకాలం ఉండొచ్చు. ఒక స్టేజ్కి వచ్చేసరికి అది ఆగిపోవచ్చు. అంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా అలాగా, లేదా కొంతమంది అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించాడని మనం ఒక ఆయన ఒక సైంటిస్ట్ లేదా ఒక టెక్నాలజిస్ట్, అది ఎక్కడో స్టార్ట్ అయింది, అది అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. దానికి మిగిలినటువంటి అన్ని లక్షణాలు, దాన్ని సమన్వయం చేసుకునే తెలివితేటలు, ఇతరులతోటి అటాచ్ అయ్యేటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు, దానికి ఆరోగ్యము, ఇవన్నీ కూడా దాంతో మిళితమై ఉంటాయి. దాన్ని యోగరేఖ ప్రస్ఫుటం చేస్తుంది. అలా కాకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఇది ఆకస్మిక ధనలాభం కాదు. అది అక్కడికి వచ్చిన గుర్తింపు వచ్చింది. అది ఆకస్మిక ధనలాభం అంటే ఎలాగంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండే ఎక్కడో రేర్గా జరుగుతాయి. దాన్ని మనం ఈ శాస్త్రంతో ముడిపెట్టి చూడక్కర్లేదు. అంటే ఇప్పుడు కేరళ లాటరీ అని, లేకపోతే విదేశాల్లో లాటరీ, కొన్ని కోట్లు 100 కోట్లు కూడా విదేశాల్లో లాటరీ స్కీములో ఉంటారు. అది జూదం కిందకు వస్తుంది. అది కొంతమంది ఎన్ని 100 కోట్లు టిక్కెట్లు అమ్మితే దాంట్లో ఒకరికి వస్తుంది. అంచేత దాన్ని మనం పోల్చుకుని నా చేతిలో కూడా ఈ రేఖ ఉందేమో, నేను ప్రతిరోజు టికెట్లు కొంటాను అందరూ కొంటాం మొదలుపెట్టారనుకో, మొదలు పెడితేనే కదా ఒకడికి వస్తుంది. దానికోసం అలాంటివి రేర్ పాయింట్స్ని మనం ప్రతి వాళ్ళకి అప్లై చేసి అది చేస్తే అది వ్యసనం కింద మారుతుంది. ఇది వ్యసనం కాదు. ఇప్పుడు వీళ్ళ టాలెంట్ అనేటువంటిది వ్యసనం కాదు, సాధన. క్రికెట్గా సడన్గా ఇలా వచ్చేసి ఓ బాల్ వేసేసి 100 కోట్లు వచ్చేస్తాయి, రావు. ఎన్నో సంవత్సరాలకు కృషి చేస్తాడు.
అట్లనే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళే ఎంతో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అదే చెప్తున్నాను నేను. ఆ ప్రాక్టీస్ చేసే అతని యోగము ఆ టైంలో అది ప్రైజ్ చేసుకో. ఆ యోగము కోసం అతను సాధన చేస్తూనే ఉన్నాడు. నాకు రాలేదని అంటే పోల్చుకోకూడదు ఇక్కడ. ఎవరిని కూడా ఏ ఇద్దరిని కూడా పోల్చుకోకూడదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి యోగము వాళ్ళది, ఎవరి ఐడెంటిటీ వాళ్ళది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం పోల్చుకోవడంతో వస్తుంది. అంటే వాళ్ళ స్థాయికి అనేక మంది వచ్చారు, వాళ్ళ స్థాయికి ఎంతో కొంత వాళ్ళ గ్రోత్ని తీసుకుంటారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టేసినా సరే తీసుకొచ్చి, ఇప్పుడు అదే మీరు ప్లేయర్స్ అంటే పేర్లు చెప్పకూడదని ఎందుకన్నానంటే మళ్ళీ వాళ్ళ కుటుంబంలో మనం చెప్తున్న పోల్చుకోవడం వస్తుంది. ఒక స్థాయికి ఎదిగిపోతాడు. రాజకీయాల్లో తీసుకోండి, చెప్తాను నేను. దేశ ప్రధాని రాష్ట్రపతి చేసి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో అంటే సంపద గురించి మాట్లాడారు కనుక వాళ్ళు కొంత సంపద కలిగి ఉంటారు. వాళ్ళ కుటుంబంలో ఉంటాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అందరితోటి పరిచయాలు ఉంటాయి వాళ్ళకి ఆటోమేటిక్గా. తల్లి, తండ్రి, తాత అందరూ ఉన్నతమైన పదవులు చేసినటువంటి ఒక వ్యక్తి ఆ కుటుంబంలో అందరితోటి పరిచయాలు ఉండవా? ఉంటాయి. ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ కనీసం ఒక్కరోజును కూడా ఏ పదవిని పొందలేకుండా ఉంటాడు. కారణం మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది సపోర్ట్ చేస్తూ ఇంత అనుభవం ఉన్నటువంటి. అలాగే రాజులు కూడా పూర్వకాలంలో ఒక రాజు 2-3 తరాలు రాజాధికారం పొంది ఉంటారు. ఆ తర్వాత తరంగా వచ్చేసరికి వాడు భ్రష్టు పట్టిపోతూ ఉంటాడు. అంచేత ఈ తరగటం కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి.